హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ రాయలసీమ. ఈరోజు నేను మీతో ఒక క్విక్ అండ్ హెల్దీ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. అదే మసాలా ఓట్స్. వండుకోవడానికి ఎక్కువగా టైం లేదు లేదా లైట్గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ మసాలా ఓట్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ లాగా కూడా తీసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంటే క్యాప్సికమ్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వెజ్జీస్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అన్నప్పుడు ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ నీళ్ళు యాడ్ చేసుకున్నాను. మీరు ఎన్ని కప్స్ ఓట్స్ తీసుకున్నా కూడా 1:1.5 రేషియో ఫాలో అయితే సరిపోతుంది. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా ఓట్స్ని యాడ్ చేస్తూ కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూనే ఉండాలి, లేదంటే ఓట్స్ ఉండలు కట్టేస్తాయని గుర్తుంచుకోవాలి. మూడు 4 నిమిషాల తర్వాత ఓట్స్ అనేవి మనకు ఈ కన్సిస్టెన్సీలో వస్తాయి. ఈ స్టేజ్లో మనం కొద్దిగా నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మసాలా ఓట్స్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.